ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన రణబేరిలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ నేతల స్కూటీలు ఎత్తుకెళ్ళండి అనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు స్పందించారు. ప్రధానంగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆర్మూర్ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి ఉన్నారు మనతో మాట్లాడేందుకు. ఆయన వారిని మాట్లాడుతున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సార్ చెప్పండి, బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతల షోరూంలకి స్కూటీలు ఎత్తుకపోండి అన్నందుకు మీరు ఈరోజు రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు, పిలుపునిచ్చారు. అందులో భాగంగానే రాకేష్ రెడ్డి మేము అక్కడ 8 గంటల నుంచి ఉంటాం, 10 గంటల వరకు రండి అని చెప్పి కూడా మేము కూడా సిద్ధమన్నారు. మీరేంది? ఏదైతే రాకేష్ రెడ్డి రణబేరిలో ఇష్టానుసారంగా అంటే వాడు ఏమనుకుంటుండంటే ఏది మాట్లాడినా చెల్లుతుంది అని ఒక భ్రమలో ఉన్నాడు రాకేష్ రెడ్డి. రాకేష్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ఏదున్నా ప్రజాస్వామ్యంలా మనం కొన్ని హామీలు మనం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది వాస్తవం, దాంట్లో మేజర్ మనం చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. మీరు విషయానికి వస్తే 200 యూనిట్ల కరెంటు, ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే సిలిండరు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, రేషన్ కార్డులు. 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ ఉండే, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉండే, ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలే. మనం కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇల్లు ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక ఇల్లు కట్టలే. మనం సుమారు 3500 ఇండ్లు ఇచ్చినాం, దశల వారీగా నడుస్తూనే ఉన్నాయి. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో తెలంగాణ వచ్చినప్పుడు 6000 కోట్లు ప్రతి సంవత్సరం కట్టే పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి నెల 6000 కోట్లు మన ప్రభుత్వం అప్పులు కానీ అసలు కానీ కడుతుంది. అయినా సరే మనం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. వీడు రాకేష్ రెడ్డి ఎట్లా మాట్లాడతాడంటే ఎలక్షన్ సమయంలో వాడు పర్సనల్గా హామీలు ఇచ్చిండు. ఒకటి గ్రామాన 10 ఇండ్లు కట్టిస్తా అని చెప్పిండు. 10 ఇండ్లు కాదు కదా, ఒక దర్వాజా కూడా ఇయ్యలే, ఒక ఇటుక ముక్క కూడా ఇయ్యలే. వాడు ఎవరన్నా పోతే ఇంట్లోకి కూడా రానిచ్చే పరిస్థితి ఉండదు. దానికి తోడు రూపాయికే వైద్యం అన్నాడు. ఎలక్షన్ కన్నా ముందు బాగలింగంపల్లో ఒక దుకాణం పెట్టిండు రూపాయికి వైద్యం అని. దాని తర్వాత దాన్ని ఆర్మూర్కి మారుస్తా అన్నాడు. తర్వాత కొన్ని రోజులకు పోయినప్పుడు చూస్తే అక్కడ పందులు కుక్కలు తిరిగే పరిస్థితి ఉండే. తర్వాత ఈ మధ్య ఒక 6 నెలల క్రితం పోయేసరికి దుకాణం బంద్ చేసి ఉంది, వేరే హాస్పిటల్కి లీజ్ అవుట్ చేసింది ఉంది. మొన్న ఈ మధ్యనే ఎమ్మెల్యే ఆన్ ఫోనో ఏదో కార్యక్రమం పెట్టిండు. దాంట్లో ఒక కార్యకర్త అడిగిండు, మరి రాకేష్ రెడ్డి 2.5 సంవత్సరాలు అయిపోయింది, రూపాయికి వైద్యం అన్నావు, మా ప్రాంతంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, మరి ఏది పరిస్థితి అంటే అప్లికేషన్ పెట్టుకోరు ఇస్తామని మాట్లాడతాడు. అంటే అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే వాడట ఇస్తాడట. అన్నీ ఎట్లయితే ఎలక్షన్ సమయంలో గుమాయించిండు పబ్లిక్ని, అదే వ్యవస్థను ఇంకా కొనసాగించాలనుకుంటుండు. ప్రజలు ఆర్మూర్లో ఎట్లయితే నేను గతంలో అంకాపూర్ నుంచి తరిమి కొట్టిర్రో, రానున్న రోజుల్లో నిన్ను ఆర్మూర్ ప్రాంతం నుంచి ప్రజలు తరిమి 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 కొడతారని చెప్పి హెచ్చరిస్తున్నా. అంటే ప్రధానంగా రాకేష్ రెడ్డి అన్న అంశం ఏంటంటే, నేను ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి గ్రామానికి 10 ఇళ్ళు కట్టిస్తానని చెప్పిన, ప్రభుత్వం ఇవ్వకుంటే కట్టిస్తాను అనే మాట ఇచ్చిన దానికి కట్టుబడి ఉంటాను. ప్రభుత్వంతో పాటు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తున్నాం కదా, ఇంకా నేనెందుకు కట్టించేది అని చెప్పి ఆయన అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా అంటే నేనే ఇల్లు కట్టించినట్టు 3000 ఇండ్లు తెచ్చినా అంటాడు. అదే కాకుండా ఏడాదిలోపే కట్టిస్తా అన్నాడు. నేనేమంటున్నా రాకేష్ రెడ్డికి, సరే మేము ప్రభుత్వం కట్టిందా, ఎవరు కట్టిర్రా, కేంద్రం ఇచ్చిందా, రాష్ట్రం ఇచ్చిందా పక్కకు పెట్టు. నేను ఒకటి సూటిగా చెప్తున్నా రాకేష్ రెడ్డి, నీ దగ్గర బాగా పైసలున్నాయి అనే బల్పు మాటలు నీ ముఖంలో కనబడతాయి. నువ్వు ఏదైతే ఇండ్లు 10 ఊరికి కట్టిస్తానవో 10 పక్కకు పెట్టు. గరీబోళ్ళు ఊరికి 10 మందిని ఎంచుకో. పాపం 5 లక్షలు మేము ఇచ్చినా కానీ కట్టే పరిస్థితిలో లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే గ్రామాన ఒక 10 మందికి 1,00,000 రూపాయలు నీ వంతుకి ఈ రాకేష్ రెడ్డి, అప్పుడు మేము అంగీకరిస్తాం. రెండవది రూపాయికి వైద్యం. చూస్తున్నావు ఏ పరిస్థితిలో ఉన్నారు ప్రజలు అనేది చూస్తున్నావు. నువ్వు ఏమన్నా చేస్తావేమో అని చెప్పి నిన్ను గెలిపించుకున్నారు. నువ్వు అన్నీ కూడా డ్రామా మాటలు, సినిమా డైలాగులు కొడితే నిజంగానే ఏమైనా చేస్తాడేమో అని చెప్పి ప్రజలు గెలిపించారు. ఆఖరికి ప్రభుత్వం నుంచి వచ్చే CMRF అవి కూడా ఇప్పించే పరిస్థితులు లేవు. ఎల్ఓసీలు పుట్టుమని నువ్వు 12-13 ఎల్ఓసీలు ఇచ్చినావు. నేను సుమారు 70-75 ఎల్ఓసీలు ఇచ్చిన. CMRFలు 3000 కన్నా ఎక్కువనే మనం CMRFలు ఇప్పటివరకు అప్లికేషన్స్ పెట్టి ఇప్పించినవి ఉన్నాయి. నువ్వేం చేసినావు అంటే ఏం లేవు. హైదరాబాద్లో ఉంటే సినిమా డైలు కొడతావు, ఆర్మూర్కి వస్తే ప్రెస్ వాళ్ళు వస్తే సినిమా డైలు కొడతావు. మరి ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నావు అనే ఆలోచన ఏనాడు చేయవు. ఆర్మూర్ని ఏం చేద్దామా అభివృద్ధి అనే దాంట్లో లేవు. ఇక మేము చేసినవన్నీ నేనే అని చెప్పి డబ్బా కొట్టుకొని తిరుగుతావు. నువ్వు నీకు ఇచ్చింది అసెంబ్లీ సాక్షిగా నువ్వు చెప్పినావు, నీకు ఇచ్చింది
90 లక్షలు మాత్రమే. అవి కాకుండా మొన్న మధ్య ఒక 5-6 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద మీకు ఇవ్వడం జరిగింది. గతంలో ఏ కాంట్రాక్టర్ ఇవ్వకపోతే నువ్వే రెడీమిక్స్ మాట్లాడుకొని ఊర్లో 5-6 లక్షలు ఎవడు చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితుల్లో నీ గుణమేందో నీ ఘనమేందో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. నీ పాత స్టోరీ ఏంది, నువ్వు ఏమేమి దొంగతనాలు చేసి వచ్చినావు, నువ్వు పాస్పోర్ట్లలో సలీం అనే పేరుతో ఏ రకంగా వచ్చినావు, నువ్వు ఏ ఏ దేశాలకు పోయినావు, దొంగ బంగారం ఎత్తుకొచ్చింది తెలుసు. ఇక్కడ ఏదైతే ఎర్రచందనం ఉందో దాన్ని ఏ రకంగా దొంగతనాలు చేస్తున్నావో తెలుసు. నీ మీద కేసులు ఉన్నాయి. అదే రకంగా భువనగిరి దగ్గర నువ్వు ఒక 46 ఎకరాల భూమి ఉంటుంది. దాంట్లో పెద్ద గోడౌన్ ఒక 35-40 వేల స్క్వేర్ ఫీట్ గోడౌన్ కట్టినావు. ఆ గోడౌన్ ఎలక్షన్ అఫిడవిట్లో మెన్షన్ చేయలే. దాంట్లో పెద్ద మొత్తంలో ఎర్రచందనం ఉంది. ఇట్లా నీ మీద ఒక్కటి కాదు ఎన్నో అభియోగాలు ఉన్నాయి. నువ్వు చంపినవని అభియోగం ఉంది, నేను షెట్టుకు కట్టేసి మీ ఊర్లోనే కొట్టిరనే అభియోగం ఉంది. ఇవన్నీ నేనేమంటున్నా, నువ్వు మమ్మల్ని గెలికినావు కనుకనే గెలికిన నిన్ను. నువ్వేమంటావు, మహేష్ అన్నని రాజీనామా చేసి ఆర్మూర్ రమ్మంటావు. నేను సరిపోదు 60. నువ్వు నీ అంకాపూర్లో నీ అభ్యర్థిని బలపరిస్తేనే వాడు ఓడిపోయాడు. నీ మొత్తం నియోజకవర్గంలో 86 సర్పంచులకు గాను నువ్వు గెలిచింది ముష్టి 11 మందినే. నేను 66-67 మందిని గెలిచిన. సరే పోని గ్రామాలల్లో ఇంకేదన్నా మున్సిపల్లా నువ్వు గెలిచింది 6-7 గెలిచినావు. మేము 20-21 గెలిచినాం. మరి సిగ్గన్న ఉందా? నువ్వు నాతో పెట్టుకో కదా. నువ్వు అక్కడ మహేష్ అన్న దాకా ఎందుకు పోయి? అదే మిమ్మల్ని అంటున్నారంటే ఓటమి చెందిన నేతతో మాకేం పోతూ, ఇప్పుడు గెలిచిన నేతలు రండి, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో సుదర్శన్ రెడ్డి ఉన్నారు, మహేష్ కుమార్ కూడా, వాళ్ళు రండి. సో ఏదైతే వినయ్ రెడ్డి పార్టీలు మారినో ఆయనతో మాకేం పని అంటారు. వీడు మతమే మారిండు. నేను పార్టీలు మారినా కావచ్చు, వాడు మతం మారిండు. ఏమేం చేసుకోవాలో అన్నీ చేసుకున్నాడు. రెండవది, ఒక పుణ్యక్షేత్రం నందిపేటలో నందిపేట మహారాజు ఉంటాడు. ఆ క్షేత్రంలో ఇదే రాకేష్ రెడ్డి చెప్పిండు, నేను ఈరోజు ఎమ్మెల్యే కావడానికి కారణం తమ్ముడు వినయ్ రెడ్డి అని. ఒక నిండు ఉన్న పంతులు ఉన్నారు, అక్కడున్న పార్టీ క్యాడర్ ఉంది, అంత ఉంది. అంత మంచి సభలో ఒక పుణ్యక్షేత్రంలో ఇదే రాకేష్ రెడ్డి చెప్పిండు. ఎందుకు అని అంటే వినయ్ రెడ్డి కార్యకర్తల్ని కాపాడుకుంటూ ఆ జీవన్ రెడ్డి అనే దరిద్రుడు ఉండే వాళ్ళ ద్వారా కాపాడుకొని బీజేపీని స్ట్రెంగ్త్ చేసిండు. అదే పార్టీల నుంచి నేను గెలిచినాను. నేను నీ లెక్క ఎంగిలిస్తరాకులు తినే రకం కాదు రాకేష్ రెడ్డి. నేను టీఆర్ఎస్ ఫస్ట్ జీవన్ రెడ్డి కోసం పనిచేసిన రోజు జీవన్ రెడ్డి ఇన్నోవా నిండలే, ఆ పరిస్థితి ఉండే. అసుంటోడు నీ దగ్గరుండి ఎమ్మెల్యే చేసిన. బీజేపీలో నేను దిగిన రోజు 5 పైసలు కూడా లేదు. దాన్ని ఇదే అరవింద్కి ఆర్మూర్ నియోజకవర్గంలో 32,000 మెజారిటీ ఇచ్చిన, 15 ఎంపీటీసీలు గెలిచిన, ఒక జెడ్పీటీసీ గెలిచిన. మరి నువ్వు గతంలోనే నేను మున్సిపల్ ఏమి లేనప్పుడు బీజేపీలోనే నేను 6 మంది కౌన్సిలర్ని గెలుచుకున్నా. మరి ఇప్పుడు మీ ఎంపీ ఉన్నాడు, మీ పుడింగి నువ్వు ఉన్నావు, నీవు ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు. పట్టుమని నువ్వు ఎమ్మెల్యే ఎంపీలు ఎట్లయితే 8 గెలిచిర్రో కౌన్సిలర్లు కూడా గదే 8 గెలిచినావు. నువ్వు నాతో పోటీకి రా, నువ్వు రా, నీ సంగతి చెప్తా. ఇంకోటి చెప్తున్నా, నీకు దమ్ముంటే నీవు ఒక ఎవరెవరు పుట్టినావో తెలియదు నాకు, కానీ పుట్టింటే బరాబర్ చెప్తున్నా రాజీనామా చేసిరా. ఒకవేళ పోటీలో నేను గెలవకపోతే నేను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు కొడంగల్ దాకా ఎందుకు పోతున్నావు అబ్బాయి? నీ అంకాపూరే నీకు మొత్తం నెగిటివ్ ఉన్నారు. నియోజకవర్గంలో ఇవాళ ధర్నా పెడితే వాళ్ళ క్యాడర్ వచ్చే పరిస్థితి లేదు. ఏం చేయాలని నిజామాబాద్ అర్బన్కి వెళ్ళి తెచ్చుకున్నాడు. రాత్రి తాగిపించిండు, ఇంటి వెనకాలనే తినిపించిండు, ఓ పెద్ద హంగామా. ఇక ఇవాళనేమో కట్టెలు పట్టుకున్నారు. ఇంతకుముందు మీడియా మిత్రులది చూస్తుంటే ఎక్కడైతే తులం బంగారం ఏదైతే ఇవ్వలేదో ఆ తులం బంగారం ఎలక్షన్ కన్నా ముందు ఆడోళ్ళ మన లీడర్ల దగ్గరికి గుంజుకోరని మాట్లాడుతుండు. స్కూటీలు ఏదైతే ఇవ్వలేదో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది, ఇవ్వకపోతే షోరూమ్ల మీద పడి కాంగ్రెస్ షోరూమ్స్ల మీద పడి స్కూటీలు ఎత్తుకొచ్చుకోండి అని మాట్లాడుతుండు. లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేదు కదా, వాళ్ళ నాయకుల ఇళ్ళ మీద పడి తీసుకొచ్చుకోండి అంటుండు. బిడ్డ నువ్వు అనుకుంటున్నావు కావచ్చు ఏది మాట్లాడినా చెల్తుందని. బరాబర్ చెప్తున్నా కొడుక, సుమోటో కింద నిన్ను కేసు బుక్ చేపిస్తా, నిన్ను జైల్లోకి కూడా పంపిస్తా అని చెప్తున్నా. మొత్తంగా చూసుకో, మీరు ఈరోజు పిలుపునిచ్చిన నేపథ్యం మీ కార్యకర్తలు రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్ళినప్పుడు పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి, మీరు అక్కడికి వెళ్తారా? తప్పకుండా వెళ్ళే ప్రయత్నం చేస్తా. నా చుట్టూరుగా ఇంచుమించు 120 నుంచి 150 మంది పోలీస్ బందోబస్తు రాత్రి 12 గంటల నుంచే పెట్టిర్రు. రాత్రే నన్ను హౌస్ అరెస్ట్ చేసిర్రు. రాకేష్ రెడ్డి ఇంటి దాకా పోవాలని కసి ఉంది, కానీ నాకన్నా ఎక్కువ కసి మా క్యాడర్కు ఉంది.
మా నాయకులందరినీ అరెస్ట్ చేసినా కానీ ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో అందరూ కూడా వాని ఇంటికి టచ్ చేయాలా, ఎట్లన్నా వాడు ఎమ్మెల్యే అయితే రానియడు, ఈ రకంగా అన్నా కానీ వాని ఇంటి దాకా టచ్ చేసి రావాలనే కసితోని ఎక్కడ పోయినా ఏ రోడ్లో పోయినా కానీ కాంగ్రెసే కాదు ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా దాంట్లోకి వాని ఇంటికి పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నా, మా ముఖ్యమంత్రి గారి మీద కానీ మా పార్టీ మీద కానీ మా మహేష్ అన్న మీద కానీ ఎవరి మీదన్నా అనుచిత వ్యాఖ్యలు చేసే కొడుక, ఇది ఓన్లీ అంకాపూరే, ఇది మొదలైంది. నువ్వు యుద్ధం అంటున్నావు, నేను దీన్ని అభివృద్ధి అంటున్నా. అభివృద్ధిలో ఏదున్నా పోటీవాడు, యుద్ధం చేస్తామంటే చేద్దాం, అభివృద్ధిలో పోటీ పడతా అంటే పోటీవాడు. కేంద్రంలో నీ ప్రభుత్వం ఉంది, మీ ప్రధానమంత్రి ఉన్నాడు, పోయి నిధులు తీసుకురా. మేం తీసుకొచ్చిన దాన్ని మా ముఖ్యమంత్రి ఇచ్చిన దాన్ని నేనే ఓటు చేసిన, నేనే ఇచ్చేస్తున్నా, 5 లక్షల ఎక్స్గ్రేషియా నేను చేసుట్లే వచ్చిందంటూ. అరే హౌలే కానీ ధమాకుందారా? ఎక్స్గ్రేషియా ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, కేంద్రం తీసుకురా, 10 లక్షల రూపాయలు తీసుకురా, తీసుకొచ్చి ఇయ్యు. అంతేగాని ఇంట్లోకి వెళ్ళి రూపాయి పోవద్దు, మీ కేంద్రం నుంచి ఏం రావద్దు, మేము ఇచ్చినవి పట్టుకొని అంతా మా ఎదుటి పిల్లలంతా నా పిల్లలే అని చెప్పుకొని తిరిగే వ్యవస్థ నీది, మీ అరవింద్ది. మళ్ళా చెప్తున్నా, అరవింద్ కూడా చెప్తున్నా, నీకు కూడా చెప్తున్నా, డ్రామాలు బంద్ చేయర్రి. ఏదున్నా నిజామాబాద్ అభివృద్ధి కోరుకుంటుంది, అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి మీరు అన్ని రకాలుగా ముందుకు రండి. అంతేగాని ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే మాత్రం ఉరికిస్తాం కొడుక. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే మేము పిలుపుని ఇచ్చాం ఖచ్చితంగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటిని ఖచ్చితంగా ముట్టడి చేస్తామని చెప్తున్నారు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.